హాయ్ అందరికీ. మా కర్రీ ఏమన్నది చూపిస్తాను. వచ్చేయండి. అరటికాయ మామిడికాయ కర్రీ చేస్తానండి. చక్కగా ఇలాగా పొట్టంతా తీసేసుకోవాలి. మామిడికాయకున్న తొక్క తీసేసుకోవాలి. ఇలా చెక్కేసుకోవాలి. ఆల్రెడీ అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కోసేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసేసుకుంటే మనకి నల్లబడవు అరటికాయ ముక్కలు. అలాగే ఉల్లిపాయలు అయితే బాగా ఏగుతున్నాయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి వేయించుకుంటున్నానండి. ఉల్లిపాయలు, మామిడికాయ కూడా చెక్కేసుకుందాం. ఒక స్పూను అల్లం పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. పెద్ద మంట పెట్టేసుకుందాం. ఇది కూడా బాగా వేయాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి, అది కూడా మంచిగా ఎగిపోయింది. అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. ఉప్పు కట్ట వేసుకుని అల్లం అరటికాయ ముక్కలు చక్కగా వేసేసుకున్నాం. ఇలా కలుపుకోవాలి. మనకి అరటికాయ ముక్కలు అయితే మగ్గినాయండి. మామిడికాయ ముక్కలు వేసేద్దాం. మామిడికాయ ముక్కలు వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని అలాగే కారం, పసుపు వేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకుందాం. పెద్ద మంట పెట్టేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. మూత అయితే పెడదాం. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేద్దాం. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గ పెడదాం. మగ్గిందండి. మామిడికాయ ముక్కలు వేసాం కదా, బాగా మంచిగా మగ్గింది. ఒక గ్లాసులో అయితే వాటర్ వేసుకున్నాం. ఒక గ్లాసు వాటర్ మంచిగా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అరటికాయ మామిడికాయ బాగా మంచి స్మెల్ వస్తుందండి. పుల్లగా కొత్తిమీర ఎక్కువగా వేసి చేసాం కదా. అరటికాయ మామిడికాయ కర్రీ రెడీ. గ్యాస్ కూడా కట్టేస్తున్నాను. అలాగే బాయ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.